కెమ్గిన్ అయితే ఆమె మణిపూర్ ద్రోహి, కుకీల ద్రోహి. ఆమె చేతికి మా రక్తం అంటింది. మా రక్తం అంటిన చేతులతో సెకండ్లు ఇస్తుంది ఎవరికి? మెయితీలకి, మెయితీ ప్రభుత్వానికి, మెయితీ పాలకులకి. అలాంటి ఆమె వెంటనే రాజీనామా చేయకపోతే మేము చాలా తీవ్రంగా తిరగబడాల్సి వస్తుంది అని కుకీలు ఇవాళ చాలా సీవియర్గా ఊరేగింపులు తీస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, బంద్కు పిలిపిస్తున్నారు. కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా బంద్కు పిలిపించాయి వీళ్ళు ప్రభుత్వంలో చేరడానికి వ్యతిరేకంగా. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ప్యాంటుకు బొక్క పడితే, ప్యాంటుకు హోల్ పడితే ప్యాచ్ చేసిన విధంగా వాళ్ళు మణిపూర్కు ప్యాచ్ చేయదలుచుకున్నారు. హత్యాకాండని, దుర్మార్గాలని, ఆ దుర్మార్గాల వల్ల, హత్యాకాండాల వల్ల గాయపడ్డ, నష్టపోయిన ప్రజలకు ఊరటనిచ్చే చర్యలేమి తీసుకోవటం లేదు. పైగా మేము కుకీలను ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకున్నామని కబుర్లు చెప్పడం కోసం మాత్రమే, అంటే ప్యాచ్ చేయడం కోసం మాత్రమే బీజేపీ ప్రయత్నిస్తున్నది. దాన్ని అక్కడి ప్రజలు, కుకీ ప్రజలు గుర్తించారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మేము దీనికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టంగా చెప్పారు. మా కుకీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇందులో చేరడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలి, లేదంటే వాళ్ళు కుకీ ద్రోహులే అని వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ప్రశాంతత ఉంటుందా లేదా రాబోయే కాలంలో చూడాలి. ఇప్పుడు వాళ్ళు లేవనెత్తుతున్న సమస్య. ఇంకోటి ఏమంటున్నారు వాళ్ళు, బీరేన్ సింగ్ మీద స్వయంగా మొత్తం దాడులకు, కుకీల మీద దాడులకు నాయకత్వం వహించిన బీరేన్ సింగ్ మీద చర్యలు తీసుకోలేదు. అంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే అయిపోయిందా? క్రిమినల్ చర్యలు తీసుకున్నారు. మా వాళ్ళని కొన్ని వందల మందిని హత్యలు చేసిన, రేపులు చేసిన, మూకుమ్మడి రేపులు చేసిన మెయితీల మీద చర్యలు తీసుకోలేదు. ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. కానీ వెంటనే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి అంతా ప్రశాంతంగా ఉందని వాళ్ళు అంటున్నారు. మేము దాన్ని సహించలేము అని కుకీల వాదన.